హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి శ్యామల కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. మీకు చూడగానే అర్థమైపోతుంది కదా, ఒక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానని ఇవాళ. అయితే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇవాళ అయితే వంకాయ కూర అయితే చూపించబోతున్నాను. వంకాయ కూర మాకు వచ్చలేండి అనుకోవద్దండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ స్టైలు. ఇవాళ వంకాయ కూరని ఒక డిఫరెంట్ స్టైల్లో చూపించబోతున్నాను. మనం ఎన్ని రకాలుగా చేసినా అద్భుతమైన రుచిగా ఉండే కర్రీ ఏంటంటే వంకాయ అండి. వంకాయని ఎన్ని రకాలుగా చేస్తారు, ఒక్కొక్కళ్ళు ఒకలా చేస్తారు, ఒక్కొక్కళ్ళు 4-5 రకాలు కూడా చేస్తారు. సో ఎలా చేసినా అద్దరిపోతుంది. సో వంకాయలను అయితే శుభ్రంగా కడిగేసి నీళ్ళల్లో పెట్టుకున్నాను ఫస్ట్. అయితే అవి గుత్తి వంకాయలే, కానీ నేను ఇవాళ కాయలాగా గుత్తికాయలు చేయట్లేదండి, నార్మల్గా ముక్కలు కట్ చేసి చేస్తున్నాను. అయితే ఒక డిఫరెంట్ వే, టేస్ట్ అయితే కమ్మగా ఉంటుందండి, స్పైసీగా ఉండదు, ముందే చెప్తున్నాను. అది చపాతీకి బాగుంటుంది, అలాగే వైట్ రైస్కి కూడా బాగుంటుంది. తర్వాత అరకిలో వంకాయలకి ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానమాట. తర్వాత బాండి పెట్టి అది కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ కొద్దిగా వేయండి, ఎక్కువ అక్కర్లేదు. ఒక చిన్న టిప్ అండి, ఎప్పుడైనా మనం కొంచెం ఆయిల్ వేసినప్పుడు అది ఒకే ప్లేస్లో ఉండిపోతుంది కదా, బాండిని కనుక అలాగా తిప్పితే స్ప్రెడ్ అవుతుంది ఆయిల్. సో ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో జీలకర్ర అలాగే ధనియాలు వేసి కొంచెం వేగుతుండగానే ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు అంటే పల్లీలు అనమాట, జస్ట్ ఒక గుప్పెడు అంతే చాలు. నేనేం మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదు, నార్మల్గానే చేస్తున్నానమాట. సో ఇవాళ సండే స్పెషల్గా ఇది చేశాను. పల్లీలు కొంచెం వేగాలి, వేగిన తర్వాత తెల్ల పప్పు ఉంటుంది కదండి, అది ఒక చిన్న బౌల్తో తీసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అవి వేగిన తర్వాత వాటిని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్నాక మళ్ళీ అదే బాండీలో ఆయిల్ వేసి మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలను అయితే వేయించుకోవాలి. అయితే ఇక్కడ ఉల్లిపాయలు పచ్చి వేసే కన్నా దీనికి వేయించినవే బాగుంటాయి. అలా అని మరీ డీప్ ఫ్రై చేయొద్దండి. చూసారా, ఉల్లిపాయలు మనకు కొంచెం తెలుస్తాయి, కలర్ మారి కొద్దిగా మెత్తబడినట్టు ఉంటాయి. ఇంకా అలా వేయిస్తే చాలు, మరీ ఎక్కువ ఫ్రై అయినా కానీ టేస్ట్ పోతుందండి. లైట్గానే ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు. తర్వాత అవి ఒక పక్కన చల్లారుతూ ఉంటాయి, ఈలోపు మనం వంకాయలను కట్ చేసుకుందాం. కానీ ఈ వంకాయలను చూస్తే నాకు అసలు గుత్తి వంకాయ కూరే చేయాలనిపించిందండి. కాకపోతే ఎప్పుడు ఒకే స్టైల్ అంటే బాగోదు కదా, అందుకని ఈసారి ఈ స్టైల్ చేశాను. వంకాయ ముచ్చికలు తీసేసి నార్మల్గా మనం కర్రీకి కట్ చేసుకుంటాం కదా, అలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకోవాలి. ఈలోపు మనకి ఈ వేయించుకున్నవి కూడా చల్లారిపోయాయి. ఫస్ట్ నూపప్పు పల్లీలు అవి మిక్సీ పట్టేసుకోండి. అవి కొంచెం మెత్తగా అయిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలును తగినంత కారం. దీంట్లో ఉప్పు వేయొద్దండి, ఈ బిట్టు మర్చిపోకండి. ఒకవేళ ఏమన్నా స్కిప్ అయింది అనుకుంటారేమో, నేను అసలు ఉప్పు వేయలేదు. ఉప్పు వేయకుండానే మిక్సీ పట్టండి, అలాగే గట్టిగానే మిక్సీ పట్టుకోండి. వాటర్ వేయొద్దు, ఇప్పుడేం వాటర్ వేయొద్దు. తర్వాత బాండీలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర పసుపు వేడి నూనెలోనే వేయండి, టేస్ట్ బాగుంటుంది. వేసాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా నీళ్ళల్లోకి, ఆ వంకాయ ముక్కలన్నీ వేసేసేయండి. కాయలు కూడా వేసుకోవచ్చు, కానీ ఇది కొంచెం కర్రీ పేస్ట్ లాగా వస్తుంది, చపాతీకి వాటికి బాగుంటుంది కదా, అలా అనమాట. తర్వాత వంకాయకి తగినంత ఉప్పు ఇప్పుడు వేయాలండి. వేసేసి ఆ ఆయిల్లో ఉన్న పసుపు, ఈ ఉప్పు వంకాయ ముక్కలకి బాగా పట్టేటట్టు మిక్స్ చేయాలి. గిన్నె అయితే మీరు అట్లాగా మూత పెట్టి కుదిపేస్తే మిక్స్ అయిపోతుంది. అలా మిక్స్ చేసేసి మూత పెట్టి వదిలేయండి. కొంచెం సిమ్లో మీడియం కానీ సిమ్ కానీ పెట్టండి, హైలో అస్సలు పెట్టద్దు. వంకాయ ముక్కలు మగ్గిపోతాయండి తొందరగానే. ఇప్పుడు ఆ పేస్ట్ మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోయండి. పేస్ట్ రుబ్బేప్పుడు గట్టిగానే రుబ్బుకోండి, మరీ మీకు మిక్సీ తిరగదనుకుంటే కొద్దిగా వాటర్ వేయండి. ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి అది వేసేసి మొత్తం మిక్స్ చేసుకోండి ఒక్కసారి. మీకు అలా ముక్కలు కావాలంటే అలా ఉంచుకోండి, లేదంటే సగం అలాగా గరిటతో అలాగా స్మాష్ చేసేస్తే మెత్తగా అయిపోతాయి. అంతేనండి, దాన్ని అలా మూత పెట్టేసి చూసారా, ఆయిల్ చుట్టూ తేలింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది, అద్భుతంగా ఉంటుంది. కానీ దీనికైతే కొత్తిమీర ఫ్లేవరే బాగుంటుందండి, అది ఒక్కటి మిస్ అయ్యాను. కొత్తిమీర అయితే లేదు ఇంట్లో. మరి అంతే, ఇది కర్రీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.